గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరే, ఈరోజు క్లాసు నిన్న మనము పోయిన వారము చెప్పుకోలేకపోయినాము కొన్ని అనివార్య కారణాల వల్ల. ఈనాడు క్లాసు మొదలు పెడతాం. ఇది చార్ట్ కనపడుతుందా మీకు? లేదు సార్, షేర్ కాలేదు సార్. షేర్ కాలేదు, చెప్తా. షేర్ కాలేదు అంటే ఇది మినిమైజ్ చేయాలనా? షేర్ హైడ్. ఇప్పుడు వచ్చిందా? ఓకే సార్. ఈ చార్ట్ ఒక ఫీమేల్ నేటివ్ది. 17/8/1982 డేట్ ఆఫ్ బర్త్. గివెన్ టైమ్ ఈజ్ 1 గంట 10 నిమిషాలు ఏఎం. హైదరాబాద్, బర్త్ ప్లేస్ హైదరాబాద్లో. అది ఏది ఒక ప్లేస్, అబ్బా మంచి ప్లేస్, అది అట్టాపూర ఏదో ఉంది దాని పేరు. సరే, దాని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ 78, 26, 17, 22. ఇది వాళ్ళు ఇచ్చిన వివరాలు. తర్వాత వాళ్ళు గివెన్ టైం 1:10 ఇచ్చినారు. ఇది ఫీమేల్ నేటివ్. వాళ్ళు మనకు కొన్ని పర్టికులర్స్ ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు అంటే, థర్డ్ అంటే కనిష్ట సోదరి యొక్క నక్షత్రము జూపిటర్. రాసుకోండి మీరు. కనిష్ట సోదరి యొక్క నక్షత్రము జూపిటర్. తల్లి యొక్క నక్షత్రము మూన్. తల్లి నక్షత్రము మూన్. 9th మెర్క్యూరీ. ఫాదర్ యొక్క నక్షత్రము మెర్క్యూరీ. జ్యేష్ఠ సోదరి అంటే ఈమె కంటే పెద్ద ఆమె సోదరి సాటర్న్ స్టార్. ఈ 4 నోట్ చేసుకోండి. కనిష్ట సోదరిదేమో జూపిటర్. బాగా రాసుకోండి పొరపాటు కాకుండా. కనిష్ట సోదరిది జూపిటర్, తల్లిది మూన్, తండ్రిది మెర్క్యూరీ. 11th కస్ప్ అంటే ఈయన జ్యేష్ఠ సోదరిది సాటర్న్. ఈ 4 జెనెటికల్ కనెక్షన్స్ ఇచ్చారు. ఇచ్చి బర్త్ పర్టికులర్స్ ఇవి 17/8/1982 1 గంట 10 నిమిషాలకు 78, 26, 17, 22 ఈ కోఆర్డినేట్స్ మీద ఇవి మనకి ఇచ్చినది వాళ్ళు. గివెన్ టైం 1:10. ఇది రెక్టిఫై చేయాలి. దిస్ ఈజ్ నాట్ రెక్టిఫైడ్ చార్ట్. ఇది రెక్టిఫైడ్ చార్ట్ కాదు. మీరు రెక్టిఫైడ్ ఎలా చేయాలి? రెక్టిఫైడ్ బర్త్ టైం రెక్టిఫికేషన్ రూల్స్ అన్ని గతములో నేను క్లాసుకు హాజరు కాలేనప్పుడు ఆయన అలిగిరి కిషోర్ సారు మీకు అన్ని నియమాలు, BTR నియమాలన్నీ కూడా బాగా శుభ్రంగా రాసి డిస్ప్లే చేసి మీకు పంపాడు. అవన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు ఒకసారి ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకొని చూడండి అన్నాం. ఎంతమంది చూసినారో ఏమో తెలియదు, కానీ మనం అనుకోకుండా సడన్గా ఈరోజు పాఠం మొదలు పెట్టినాం కాబట్టి ఏం ప్రమాదమేం మునగలేదు. మీరు చదవకపోయినా మీకు అర్థమయ్యేటట్లా 1కి 2 సార్లు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లా విశదంగా శుభ్రమైన తెలుగులోనే చెప్తాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే లాస్ట్లో అడగండి, మధ్యలో అడగద్దు. ఓకే, ఇప్పుడు ఇది మనకు చార్ట్. అంటే వాళ్ళు ఇచ్చిన టయానికి 17/8 17/8/1982 వాళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్. టైం 1:10 గివెన్ టైం. హైదరాబాద్ వాళ్ళు ఇచ్చినది. ఈ ఇచ్చిన బర్త్ పర్టికులర్స్ తీసుకొని మనము చార్ట్
ట్రూ అస్ట్రాలజీ సాఫ్ట్వేర్ 5.8.6.0లో మనము కన్స్ట్రక్ట్ చేశాం చార్ట్. వేస్తే ఇది డిస్ప్లే అవుతుంది, మనకు వస్తుంది. ఇది మీ దగ్గర అందరి దగ్గర ఉంటుంది ఈ సాఫ్ట్వేర్. కాబట్టి నాకేం వచ్చినాయో మీకు అవే వచ్చింటాయి. క్యాప్రికాన్ ఇది టారస్ అసెండెంట్ 23/19/51 వచ్చింటుంది మీకు గురక. ఇట్లనే రావాలి. రాలేదంటే మీరు ఏదో తప్పు చేసింటారు, లేదా ఏదో సెట్టింగ్స్లో ఉన్న మార్పులు జరిగింటాయి. కాబట్టి అవి సరి చేసుకోండి. దిస్ ఈస్ ది చార్ట్ ఎరెక్టెడ్ ఫర్ ది గివెన్ బర్త్ పర్టికులర్స్ బై ది క్యాండిడేట్. ఇవి ఇప్పుడు ఇచ్చినారు. ఇక్కడ దీంట్లో మనము బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడానికి ప్రప్రథమంగా మనము చేయవలసినటువంటి నియమమేమి? ఫస్ట్ డ్యూటీ, ఫస్ట్ ఏమిటి చేయాలా? మొదటి నియమం చెప్పండి, మీకు గుర్తున్న కాడికి చెప్పండి. ఎవరైనా సరే, ఎనీబడి కెన్. The sublord of the ascendant has to be fixed. So as to లగ్నా కస్ప్ సబ్సబ్లార్డ్ వీనస్. ఇన్ దిస్ చార్ట్ లగ్నా కస్ప్ సబ్సబ్లార్డ్ ఈజ్ వీనస్. మూన్స్ స్టార్ లార్డ్ ఈజ్ జూపిటర్. We must establish a relationship between Lagna sub-sublord and మూన్ స్టార్ లార్డ్. అంటే ఏమి? వీనస్ కు జూపిటర్ కు మనము సంబంధము చూపించాలి. అంటే ఏమి? వీనస్ లో జూపిటర్ వచ్చినా సరే, జూపిటర్ లో వీనస్ వచ్చినా సరే. చూడండి, వీనస్ లో జూపిటర్ ఉన్నాడా? వీనస్ మనకు కావాల్సింది సైన్ లార్డ్ వదిలిపెట్టాలి. సైన్ లార్డ్ పరిగణలోకి తీసుకోవద్దు. జూపిటర్ వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్, సబ్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ జూపిటర్. ఇక్కడ లగ్నా కస్ప్ సబ్ లార్డ్ అయినటువంటి వీనస్ కు మూన్ యొక్క స్టార్ లార్డ్ జూపిటర్ కు సంబంధం ఏర్పరచాలి. ఇక్కడ చూడండి, వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. అక్కడ లేదు, వీనస్ ఈడ లేదు. ఇక్కడ జూపిటర్ చూడు సబ్లో. అర్థమైందా? లగ్నా కస్ప్ సబ్ లార్డ్ వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. అదే జూపిటర్ ఇక్కడ మూన్ స్టార్ లార్డ్ అయినాడు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. లగ్నా కస్ప్ సబ్ లార్డ్ వీనస్ కు మూన్ యొక్క స్టార్ లార్డ్ జూపిటర్ కు మనము సంబంధము చూపించాలి. ఎనీ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే ఏమి? ఇప్పుడు జూపిటర్ కు వీనస్ రావాలా? ఇక్కడ రాహు ఉన్నాడు. రాహు ఇక్కడ జూపిటర్, ఇక్కడ రాహు ఉన్నాడు. లేదు, ఇక్కడ ఎక్కడ మనకు జూపిటర్ లో వీనస్ రాలే. పోనీ రాహు ద్వారా ఏమన్నా వస్తాడా? రిప్రజెంటేటివ్ లేడు. కాబట్టి అక్కడ జూపిటర్ ద్వారా మనకు వీనస్ సంబంధం రాలే. ఇంకా వీనస్ ద్వారా చూసుకోవాలి. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. అసెండెంట్ సబ్ లార్డ్ అయినటువంటి వీనస్ జూపిటర్ యొక్క సబ్ లో ఉన్నాడు. అదే జూపిటరు ఇక్కడ మూన్ యొక్క స్టార్ లార్డ్ గా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి దెర్ ఈజ్ ఏ రిలేషన్షిప్ వెల్ ఎస్టాబ్లిష్డ్. అయిపోయింది. అది సార్ మూన్ సబ్ లార్డ్ లో కూడా వీనస్ ఉన్నాడు కదా, అది తీసుకోకూడదండి. మూన్ సబ్ లార్డ్ లో వీనస్ ఉన్నాడు కదా. ఏంటో వినపడలేదు బాబు, దయచేసి. నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోను, అందుకు కొంచెం నిదానంగా చెప్పండి. మూన్ యొక్క స్టార్ లార్డ్ జూపిటర్, సబ్ లార్డ్ వీనస్ ఉన్నాడు కదా, అది ఆ రిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయకూడదండి. చేయొచ్చు, ఎస్టాబ్లిష్ చేయొచ్చు. బట్ ప్రిఫరబుల్లీ అటు స్టార్ లెవెల్ లో చెప్తే మంచిదే. దొరకనప్పుడు ఏం చేస్తాము? కాదు గురుగారు, ఆయన అడుగుతుంది అలా కాదు. లగ్నా కస్పల్ సబ్ లార్డ్ మూన్ స్టార్ లార్డ్ తోనే చెయ్యాలి. మీరు మూన్ సబ్ లార్డ్ దగ్గర వెళ్ళిపోకూడదండి. స్టార్ లార్డ్ జూపిటర్ కదండి. జూపిటర్ కి వీనస్ కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. మీరు ఫండమెంటల్ మిస్ అవ్వకూడదు. ఇప్పుడు మూన్ స్టార్ లార్డ్ కు జూపిటర్ కే కనెక్షన్ చేయాలి. మూన్ స్టార్ లార్డ్ జూపిటర్, లగ్నా కస్ప్ సబ్ లార్డ్ వీనస్, ఈ రెండింటికి సంబంధం చూపించాలి మనము. ఏం సార్, ఎవరైనా కొంచెం చెప్పండి. హలో సార్, అర్థమైంది సార్ ఆయనకి. సార్ అర్థమైంది, మీరు కంటిన్యూ చేయండి సార్. క్లాస్ మధ్యలో బ్రేక్ అవుతుంది, కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు లగ్నా కస్ప్ సబ్ లార్డ్ వీనస్, మూన్ స్టార్ లార్డ్ జూపిటర్, ఈ రెండింటికి కనెక్షన్ మనము ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. రిలేషన్షిప్ ఎలాగా? చూడండి, వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్.
స్టార్ లెవెల్లో వస్తే మంచిదే, రానప్పుడు సబ్ లెవెల్లో తీసుకుంటాం, లేకుంటే సబ్ లెవెల్ వరకు పోతాం, తప్పేమి లేదు. ప్రిఫరబుల్లీ అట్ స్టార్ లెవెల్ ఏది వచ్చినా మంచిదే. రానప్పుడు మనము పోవచ్చు, పుల్లార్ పుస్తకాల్లోనే క్లియర్గా ఉంది. కాబట్టి మనమేమి భయపడాల్సిన పని లేదు, మనం తప్పు చేయడం లేదు, డోంట్ వర్రీ. అది ఒకటి ఫస్ట్. తరువాత ఇంకొకటి మర్చిపోయినా, దీనికంటే ముందు కూడా మీరు 110 రూల్ చూడాలా. 110 రూల్ ఎందుకంటే అది బాగా మీకు క్లియర్గా అర్థమవుతుంది. 110 రూల్ అంటే ఏమి అంటే లగ్న కోరూలర్స్ ఆఫ్ లగ్న, సన్ అండ్ మూన్. లగ్న కస్ప కోరూలర్స్ 4, మూన్ కోరూలర్స్ 4, సన్ కోరూలర్స్ 4, మొత్తం 12 గ్రహాలను 110 వచ్చేటట్లా చూసుకోవాలా. ఎలా చూడాలా? ఒకటేసారి డైరెక్ట్ గా మీరు ఈ పెద్ద చార్ట్ క్లిక్ చేయండి. అంటే ఇది కస్పల్ ఇంటర్లింక్స్ టేబుల్ అంటారు దీన్ని. ఇది అంటే ఇక్కడ ఈ చార్ట్ లో అన్ని కనబడతాయి మనకు. ఆల్ 9 ప్లానెట్స్ ఎవరెవరి ఏ హోదాలో ఉన్నారు, సైన్ లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు, రెసిడెంట్ ఆఫ్ కస్పు. ఇప్పుడు సన్ అనేటువంటి వాడు ఈ మెర్క్యూరీ స్టార్ లో ఉన్నాడు, సబ్ లో ఉన్నాడు, ఇక్కడ సబ్ లో ఉన్నాడు, ఇక్కడ పొజిషనల్ చార్ట్స్ అన్ని ఇక్కడ వస్తాయి. ఇది సిగ్నిఫికేటర్స్ టేబుల్, రెడీమేడ్ టేబుల్. ఇది మనం దీని ద్వారా చూడండి. మనకు అసెండెంట్ కో రూలర్స్ ఎవరండి? అసెండెంట్ కో రూలర్స్ కొంచెం రాసుకోండి. అసెండెంట్ కో రూలర్స్ వీనస్, మూన్, సన్, మళ్ళా వీనస్, మూన్, సన్, వీనస్. అలాగే సన్ కో రూలర్స్ రాసుకోండి ఒకటేసారి. మూన్, మెర్క్యూరీ, శాటర్న్, జూపిటర్. మూన్, మెర్క్యూరీ, శాటర్న్, జూపిటర్. అలాగే మూన్ యొక్క కోరూలర్స్ మెర్క్యూరీ, జూపిటర్, వీనస్, మెర్క్యూరీ. మళ్ళొకసారి చూడండి. మూన్ యొక్క కోరూలర్స్ మెర్క్యూరీ, జూపిటర్, వీనస్, మెర్క్యూరీ. రాసుకున్నారా? ఈ 3 కోరూలర్స్ రాసుకున్నారు కదా? రాస్తాను సార్. రైట్. అట్లా కొంచెం చెప్పండి, ఎవరో ఒకరు మాట్లాడితే చాలు. ఇప్పుడు ఇవి 110 అనేవి చూపించాలి. ఫస్ట్ సన్ కోరూలర్స్ చెప్పండి. సన్ యొక్క కోరూలర్ ఎవరు? రాశి లార్డ్. సన్ యొక్క రాశి లార్డ్ వీనస్. వీనస్. మూన్, మెర్క్యూరీ. ఒక్కటి చెప్పండి అమ్మా, ఒక్కటి. సైన్ లార్డ్, సన్ యొక్క సైన్ లార్డ్. ఒక్కొక్కరిని విశ్లేషణ చేద్దాము. ఇక్కడ చూడండి. సన్ యొక్క స్టార్ లార్డ్, రాశి లార్డ్ మూన్ తర్వాత మెర్క్యూరీ తర్వాత శాటర్న్, జూపిటర్. అట్లా వరుసగా చెక్ చేసుకుంటూ పోదాం. ఇప్పుడు ఫస్ట్ మూన్ చూడండి. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 1, 7 ఉంది. ఇక్కడ దిస్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ అంటాం. స్టార్ లార్డ్ ఇక్కడ 1, 7 ఉంది కదా ఇన్వాల్వ్మెంట్ లో, కనపడుతుందా? అలాగే ఇక్కడ 10 ఉంది చూడండి. 110 అంటే మూన్ అనేటువంటి వాడు 110 కు సూచించినాడు. 17, 110, 110 3 వచ్చేసినాయి. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 17 వచ్చింది, కమిట్మెంట్ లో 110 వచ్చింది. కాబట్టి టోటల్ గా 117 వచ్చింది. ఓకే, ఏ 2 వచ్చినా చాలు మనకు. 17 లేదా 710 లేదా 10-1 అట్లా 110 అట్లా ఏది వచ్చినా సరే జతలుగా రావాలి. ఇక్కడ 17, ఇక్కడ 110 వచ్చింది. ఓకే. తర్వాత నెక్స్ట్ సన్ యొక్క స్టార్ లార్డ్ ఎవరు? మెర్క్యూరీ. ఇదిగో మెర్క్యూరీ చూడండి. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 1 and 10 ఉంది. ఇన్వాల్వ్మెంట్ లో అంటే స్టార్ లెవెల్లో మెర్క్యూరీ 1 and 10. కమిట్మెంట్ లో 1 లేదు, 7 లేదు, 10 లేదు. మనకు దిగులు లేదు, రాకుండా ఏం కొంపలేం మునగవు. ఏమి ఇక్కడ 110 వచ్చింది. స్టార్ లెవెల్లో 110 వచ్చింది. తర్వాత ఇంకెవరు? సరే అదే అట్లా గుర్తుపెట్టుకో. మళ్ళీ తర్వాత శాటర్న్ చూడండి. ఇక్కడ 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 7 and 10 ఉంది. ఓకే. తర్వాత నెక్స్ట్ జూపిటర్ చూడండి. ఇక్కడ 7-10 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. కర్సర్ కనపడుతుందా? 7-10.
ఓకే 710 ఉంది, ఇక్కడ లేదు. నెక్స్ట్ Next moon then. Moon co-rulers. మూన్ కోరూలస్. మెర్క్యూరీని చూసినాం కదా, Mercury. Mercury. జూపిటర్ చూసినాము, Jupiter చూసాం. Venus చూడాలి. వీనస్ చూడాలి. ఎడిగో వీనస్ వచ్చేసి ఇక్కడ 10 ఉంది ఇన్వాల్వ్మెంట్లో, 1 and 10 కమిట్మెంట్లో ఉంది. ఇన్వాల్వ్మెంట్లో 10 ఉంది, 1 and 10 కమిట్మెంట్లో ఉంది. ఓకే ఎలాగైతేనే వచ్చింది, బాగానే ఉంది. తర్వాత ఇంకెవరు, మెర్క్యూరీ చూసినాము. ఇక్కడ అసెండెంట్ వీనస్ చూసినాము, మూన్ చూసినాము. సన్ చూడాలి. సన్ చూడండి, ఇక్కడ 1 7 10 3 వచ్చినాయి. 1 7 10 ఇక్కడ 10 వచ్చింది కమిట్మెంట్లో. 1 7 10 కమిట్మెంట్లో 10 వచ్చింది. కాబట్టి అన్నీ ఓకే అయినాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి రూల్ ఏం చెప్తున్నాడు అంటే, లగ్నాకస్ప్ సబ్సబ్లార్డ్, అసెండెంట్ సబ్సబ్లార్డ్ ఎవరన్నా ఉండని, ఈ సబ్సబ్లార్డ్ చాలా ఫాస్ట్, అంటే లగ్న అన్నిటికంటే ఫాస్ట్గా మూవ్ అయ్యేది లగ్నం, అంతే కదా. కాబట్టి ఈ లగ్నాకస్ప్ సబ్సబ్లార్డ్ ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతాడు. కాబట్టి వాడు ఈ లగ్నాకస్ప్ సబ్సబ్లార్డ్ ఏ ప్లానెట్ అన్నా ఉండని, ఈ దీనికి సాధ్యమైనంత వరకు 1 7 10 3 ఉంటే చాలా శ్రేష్టము. అంటే అది యాక్యురేట్, ఇంకా చాలా 100% కరెక్ట్, ప్యూరిఫైడ్ గోల్డ్. మామూలుగా మనం అంటామే మంచి బ్రాండ్ అండి, ఒరిజినల్ అంటాం చూడ, అట్లా అంటే ఒరిజినల్, అది బాగా బర్త్ టైం రెక్టిఫికేషన్ పక్కాగా ఉంది అని చెప్పడం అనమాట. అంటే లగ్నాకస్ప్ సబ్సబ్లార్డ్ ఎవరన్నా ఉండని అతను 1 7 10 మూడింటిని సూచించాలా, అది ఒక నియమం. ఒకవేళ ఇన్ కేస్ అట్లా సూచించబడినచో ఒక ఎగ్జంప్షన్, అంటే ఒక సడలింపు అంటారు, సవరణ. ఏమి 1 7 10 మూడింటిని సూచిస్తే మంచిదే, పక్కా, ఇంకా అది దానికి తిరుగులేదు. కానీ 10కు మాత్రం కంపల్సరీగా ఉండాలి. 10కు కంపల్సరీగా చూపించాలా. 1 7 ఉండి పోతే ఒప్పుకోరు. 1 7 ఉన్నా 10 అనేది ఉండాలా. 10 కంపల్సరీ చూపించాలా. వితౌట్ 10 లగ్నాకస్ప్ సబ్సబ్లార్డ్ కనుక 10 సూచించకుండా 1 7 7 1 సూచించినాడంటే కనుక అది పనికి రాదు అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించండి. లగ్నాకస్ప్ సబ్సబ్లార్డ్ 1 7 10 3 వస్తే పక్కాది. కానీ ఇక్కడ మనం చూద్దాం, లగ్నాకస్ప్ సబ్సబ్లార్డ్ వీనస్ వచ్చేసి 10 ఉన్నాడు. ఇక్కడ 1 10 ఉంది, నో 7. 1 7 వస్తే పక్కా 10 పక్కా రెక్టిఫైడ్ అన్నమాట, ఇంకా అది దానికి తిరుగులేదు అని. కానీ ఇప్పుడు కూడా యాక్సెప్టెడ్ ఇది 10 వచ్చింది కాబట్టి తప్పేమి లేదు. కానీ మనము ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి మీరు ఇంకొకటి, లగ్నాకస్ప్ అది 1 7 10 రూల్ అయినాక అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ వీనస్కు మూన్ స్టార్ లార్డ్కు కనెక్షన్ చూసినాం. అది తర్వాత 1 7 10 అయినాక ఇది చూడండి, లగ్నాకస్ప్ సబ్సబ్లార్డ్కు మూన్కు కనెక్షన్ ఉంది, సరిపోయింది కదా. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమి, అసెండెంట్ టారస్ లో పడింది. అసెండెంట్ టారస్ అనేది ఇది పురుష రాశి, స్త్రీ, ఫీమేల్ అట్లా. ఇది పురుష స్త్రీ ఆల్టర్నేట్. ఇవన్నీ మీకు తెలిసినవి ఫండమెంటల్స్, ఏం కొత్తవేం కాదు. ఇది మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. వృషభం అనేది స్త్రీ రాశిలో లగ్నం పడింది. వృషభములో లగ్నం పడిందంటే స్త్రీ రాశి లగ్నం అయ్యి జాతకురాలు ఇది కూడా స్త్రీనే. ఈ జాతకురాలు స్త్రీనే అంటే ఫీమేల్ ప్లస్ ఫీమేల్ అయినప్పుడు ఆర్క్ ఎంత ఉండాలా, <50% ఉండాలి. ఇక్కడ <50% లేదు. ఇక్కడ <50% లేదు. కాబట్టి దాన్ని మనము 50% వచ్చేటట్లా చూసుకోవాలా. ఇంకొకటి ఏం చెప్పినాం మనము, లగ్నాకస్ప్ సబ్సబ్లార్డ్ వీనస్ 1 7 10 మూడింటికి వచ్చేటట్లా చూస్తే బాగుంటుంది అన్నాం మనం. ఇక్కడ చూడండి, లగ్నాకస్ప్ సబ్సబ్లార్డ్ వీనస్ 1 7 10 వచ్చేటట్లా చేయాలంటే ఇక్కడ 7కు సన్ ఉన్నాడు, 7లో సన్ ఉన్నాడు, ఈడ 1 ఉన్నాడు, 7 ఉన్నాడు, సన్ వచ్చినాడు. సన్కు కొంచెం వెనక్కిపోతే వీనస్ వస్తాడు.
టెన్లో వీనస్ ఉన్నాడు కదా. అలాగే ఇప్పుడు మనము ఓపెన్ కస్ప్ సెట్టింగ్ టూల్ సహాయంతో ఇది తీసుకొని ఇక్కడ అసెండెంట్ కాదు, సెవెంత్ కస్ప్. ఇప్పుడు ఇది సెవెంత్ కస్ప్ సన్ ఉన్నాడు కదా, దాన్ని వీనస్ చేయాలా. సన్ ఇక్కడ సన్ ఉన్నాడు, వీనస్ చేయాలా. 7వ కస్ప్ సబ్ లార్డ్ సన్ ఉన్నాడు, వాడిని వీనస్ చేయాలంటే ఎప్పుడు వస్తాడు? వీనస్ ఎనికిపోతే వస్తాడు కదా. వీనస్ అయినాకనే కదా సన్ వచ్చేది. కాబట్టి వెనక్కి పోదాం. ప్రీవియస్ ఒక స్టెప్, ప్రీవియస్ పోతే ఇక్కడ చూడండి, స్కార్పియో, మెర్క్యూరీ, మూన్, వీనస్ వచ్చేసాడు. కాబట్టి దీన్ని అడాప్ట్ చేయండి. అడాప్ట్ క్లిక్ కొడితే ఇక్కడ చూడు 1 hour 9 minutes 46 739 milliseconds ఇది పక్కా టాలీ అయింది. అన్ని చూసుకోండి. ఇంకా మీరు ఇదిగో ఇక్కడ <50% వచ్చిందా, 49.99 <50% ఆర్క్. ఎందుకు? లగ్న రైజెస్ ఇన్ ఫీమేల్ సైన్ అండ్ నేటివ్ బిలాంగ్స్ టు ఫీమేల్. ఫీమేల్ ప్లస్ ఫీమేల్ <50%. ఆర్క్ షుడ్ బి <50%. ఇట్ ఈజ్ ఆల్సో ఓకే. ఇక్కడ చూడండి, వీనస్ కు జూపిటర్ కు సంబంధం ఉంది. ఓకే. వీనస్ ఇన్ సబ్ ఆఫ్ జూపిటర్. ఓకే. ఇప్పుడు 1710 చూడండి, అన్ని తగ్గుతాయి. సన్ 1710 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 710 ఉంది, ఇక్కడ 710 ఉంది, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ సార్ డౌట్స్ చివర్లో అడగండి, మధ్యలో అడగండి. ఇక్కడ 710 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 17 ఉంది. చూడండి, ఇక్కడ శుక్రుడికి లగ్నాక సబ్ లార్డ్ కు 3 వచ్చాయి. చూడండి, 1710 10 ఇక్కడ వచ్చింది, ఇక్కడ 17 వచ్చింది. 10 ఇన్వాల్వ్మెంట్ లో వచ్చింది, కమిట్మెంట్ లో 17 వచ్చింది. అంటే ఏమి రిక్వైర్డ్ ఆ ప్రిన్సిపల్ పక్కా అని చెప్పేసి మనం చెప్పాం కదా. 1710 3 చూపించింది లగ్నాక సబ్ లార్డ్. కాబట్టి ఇది ఓకే. ఈ రకంగా మనము రెక్టిఫై చేయాల. తరువాత అక్కడ 3వ కస్పు అంటే కనిష్ట సోదరు యొక్క నక్షత్రము ఏమిచ్చినారు? జూపిటర్. ఇక్కడ 3rd కస్పు సబ్ లార్డ్ ఎవరు? వీనస్. ఇక్కడ జూపిటర్ కు వీనస్ కు లింక్ కావాలా. ఇది చూసినాం మనం, లగ్నా కస్పు సబ్ లార్డ్ కు జూపిటర్ కు చూసినాం. సేమ్ అదే ఇది ఇక్కడ వీనస్ 3rd కస్పు సబ్ లార్డ్ వీనస్, కనిష్ట సోదరి యొక్క నక్షత్రము జూపిటర్. కాబట్టి వీనస్ కు జూపిటర్ కు కనెక్షన్. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. ఓకే. తర్వాత 4th తల్లిది. తల్లి యొక్క నక్షత్రం ఏమి? చంద్రుడు, మూన్. 4th కస్పు సబ్ లార్డ్ జూపిటర్. జూపిటర్ కు మూన్ కు సంబంధం ఉండాలా. జూపిటర్ కు మూన్ కు సంబంధం. చూడండి, జూపిటర్ మూన్ స్టార్ లార్డ్ మూన్ లేదు, జూపిటర్ లో మూన్ లేదు. కానీ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. అది సంబంధం వచ్చింది. తల్లి నక్షత్రానికి కూడా టాలీ అయింది. తర్వాత 9th ఫాదర్ యొక్క నక్షత్రం ఏమి? రాసుకోలేదా మీరు? మెర్క్యూరీ. ఫాదర్ యొక్క నక్షత్రము మెర్క్యూరీ. కానీ ఇక్కడ చాట్ లో 9th కస్పు సబ్ లార్డ్ ఎవరు? శాటర్న్. ఈ శాటర్న్ కు ఆ మెర్క్యూరీకి ముడి పెట్టాలి. మెర్క్యూరీ శాటర్న్ లో ఉన్నాడా? మెర్క్యూరీ లేడు. శాటర్న్ మెర్క్యూరీలో ఉన్నాడా? లేడు. శాటర్న్ కు మెర్క్యూరీకి, మెర్క్యూరీ లేడు ఇక్కడ. శాటర్న్ చూడండి, రాహు సభలో ఉన్నాడు. రాహు వచ్చేసి రాహు రిప్రజెంట్స్ మెర్క్యూరీ. ఓకే, సరిపోతుందండి. తర్వాత 11th జ్యేష్ఠ సోదరి యొక్క నక్షత్రము శాటర్న్. ఇక్కడ 11th కస్పు సబ్ లార్డ్ 1 2 3 4 వీనస్. 11th కస్పు సబ్ లార్డ్ వీనస్. వీనస్ కు శాటర్న్ కు సంబంధం ఉండాలి. శాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ లేదు. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ శాటర్న్. సరిపోయింది. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ శాటర్న్. ఓకే, వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ శాటర్న్. సరిపోయిందా? ఓకేనా? సరిపోయింది సార్. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇంతవరకు?
సో ఫార్. సార్ వీనస్ ని ఎట్లా ఫిక్స్ చేశారు సార్ గురుగారు? అయ్యో రామా, ఇందాక మీకు చెప్తే కదా స్వామి, ఇక్కడ 110 ఉండే కదా, మళ్ళా చూపిస్తా మీకు. అది సెట్ చేసుకునేది రావాలి కదా మీకు. అవును సార్, కస్ప్ సెట్టింగ్ టూల్ లెక్క ముందు చెప్పండి సార్. కస్ప్ సెట్టింగ్ టూల్ ముందు చెప్పింది చెప్పండి ఒకసారి సార్ దయచేసి. ఎవరు? సత్యనారాయణ? అవును సార్, అవును సార్, నమస్తే సార్. సార్ ఇది గివెన్ టైం కదండి. అవును సార్. ఈ గివెన్ టైం కు మనం ఏమనుకున్నాము, లగ్నాకస్పు సబ్సబ్లాడ్ 110 కు టాలీ అయితే పక్కా అని చెప్పేసి అనుకున్నాం. పక్కా, అది ఒరిజినల్. అంటే ఇక్కడ చూడండి, లగ్నాకస్పు సబ్సబ్లాడ్ వీనస్. వీనస్ వచ్చేసి ఇక్కడ స్టార్ లార్డ్ లో 10 ఉంది, ఇక్కడ 110 ఉంది, 7 లేదు, రెండు కలిపినా 7 లేదు. కాబట్టి మనము అక్కడ 7 వచ్చేటట్లా పెట్టుకుంటే ఏమైతుంది అని చెప్పేసి చూస్తున్నాం. దానికి తర్వాత ఇక్కడ ఆర్క్ కూడా ఎక్కువ ఉంచుడు, మోర్ దాన్ 50% ఉంది, అది కూడా ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. ఒకదాన్ని సెట్ చేస్తే ఆటోమేటిక్ అయింది. ఇక్కడ 7th కస్ప్ సబ్సబ్లాడ్ సన్ ఉన్నాడు. ఇక్కడ 7th కస్ప్ సబ్సబ్లాడ్ సన్. ఈ సన్ను తొలగించి ఇన్ ది ప్లేస్ ఆఫ్ సన్ ఇఫ్ యు కీప్ వీనస్ ఏం చేయాలా? అప్పుడు నువ్వు ఈ ఓపెన్ కస్ప్ సెట్టింగ్ టూల్లోకి పోయి ఈ 7th కస్ప్ను మనము ఇక్కడ సన్ ఉన్నాడు, సన్ బదులు వీనస్ను పెట్టాలి. అంటే ఏమి, 7th కస్ప్ను సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకొని సన్ కంటే ముందు అంటే వెనక్కు ఒక స్టెప్ వెనక్కు పోతే వీనస్ వస్తాడు. కాబట్టి ప్రీవియస్ అని చూడు. ఇక్కడ ఈ ప్రీవియస్ అనే దాని మీద ఆరో మార్క్ పెట్టి క్లిక్ చేయి. క్లిక్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది 1/9/46/739 ఇది టైం. ఇక్కడ కుజుడు, బుధుడు, చంద్రుడు, వీనస్. ఇక్కడ 7th కస్ప్ ఇదిగో కుజుడు, బుధుడు, చంద్రుడు, రవి. ఇది వస్తుంది. శుక్రుడు వస్తాడు, ఈ రవి పోయి శుక్రుడు వస్తాడు. ఎప్పుడు అడాప్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం. అడాప్ట్ మీద కర్సర్ పెట్టి క్లిక్ చేయండి. ఇక్కడ 1/9/46/739 అంటే ఏమి, ఇచ్చిన టైం ఎంత? 1:10 ఇచ్చాడు. ఎంత తేడా వచ్చింది? ఒక ఫ్యూ సెకండ్స్. ఇక్కడ చూడు 739 అంటే దాదాపు 47 సెకండ్ వేసుకో రఫ్లీగా. అంటే ఏమి, మనకు ఎంత తక్కువ ఉంది? 1:10కి 3, ఇది ఒక 13 సార్. 13 సెకండ్స్, నాట్ మినిట్స్. 13 సెకండ్స్ అంటే ఏమి, ఇదైతే ఎవరైనా నమ్ముతారు. మనము ఇప్పుడు మీరు ఇందాక ఎవరో అడిగారు, సార్ మనకు ఇక్కడ లగ్నాకస్ప్ సబ్సబ్లాడ్ వీనస్ కు బదులు జూపిటర్ వీనస్ ఈజ్ ఇన్ ది సబ్సబ్ ఆఫ్ జూపిటర్, సబ్సబ్ లెవెల్లో ఉంది కదా, స్టార్ లెవెల్లో మార్చుకోవాలా అని మనము ఆ పట్టుదలకు పోయి స్టార్ లెవెల్లో వచ్చేటట్ల కనుక మనము మార్చుకుంటూ కూర్చుంటే గంటల ఎనికిపోతుంది, నేనికో ముందుకో పోతుంది. అంటే ఏమి, ఇది గివెన్ టైంకు తగ్గట్లో ఉంది. ఇది మనం ఎప్పటికే కానీ జినైన్గా ఉండాలి. మనం ఏది చెప్పినా, ఏ సిస్టమ్ నేర్చుకున్నా కూడా అబ్బా బాగుందిరా అని తట్టు ఉండాలి. కానీ 15 నిమిషాలు 20 నిమిషాలు గంట ఎనికిపోతే లాభం ఏముంది? ఈ రోజుల్లో అన్ని డిజిటల్ వాచెసే. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి. మనకు కావాల్సింది మీకు కుల్లార్ సారే చెప్పినాడు, అయ్యా స్టార్ లెవెల్లో వస్తే ప్రిఫరెన్స్ ఇవ్వండి, రానప్పుడు సబ్ లెవెల్ వరకు పోండి అన్నాడు. కాబట్టి మనము చేయవచ్చు, తప్పు లేదు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. దిస్ ఈజ్ ది రెక్టిఫికేషన్ ఆఫ్ బర్త్ టైం. అంటే ఏమి, ఇవి ఇక్కడ మీకు కనిష్ట సోదరిది ఏమిచ్చినాడు? జూపిటర్. కనిష్ట సోదరి యొక్క నక్షత్రం జూపిటర్. అంటే 3rd కస్ప్ సబ్సబ్లాడ్తో టాలీ చేయాలి. 3rd కస్ప్ సబ్సబ్లాడ్ వీనస్, జూపిటర్కు సంబంధం. జూపిటర్ ఈజ్ ఇన్ దిస్, వీనస్ ఈజ్ ఇన్ ది సబ్సబ్ ఆఫ్ జూపిటర్. సరిపోయింది. ఎందుకు వీనస్? 3rd కస్ప్ సబ్సబ్లాడ్ వీనస్. ఆ వీనస్ను పరిశీలిస్తే వీనస్ ఈజ్ ఇన్ ది సబ్సబ్ ఆఫ్ జూపిటర్. ఇదే జూపిటరు 3rd కస్ప్ ఆమెకు చెల్లెలి యొక్క బర్త్ స్టార్ కు టాలీ అయింది. అలాగే చతుర్థం 4 తల్లి యొక్క స్టార్ లార్డ్ ఏమిచ్చినాడు? మూన్. తల్లి యొక్క సబ్ లార్డ్ ఏమి? 4th సబ్ లార్డ్ జూపిటర్. జూపిటర్ కు మూన్ కు సంబంధం.
మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. దిస్ ఈజ్ ఆల్సో ఓకే, టాలీడ్. తర్వాత తండ్రి అంటే 9th కస్పు. తండ్రి యొక్క స్టార్ లార్డ్ ఏమిచ్చాడు? మెర్క్యూరీకి 9th కస్పు సబ్ లార్డ్కు టాలీ చేయాల. 9th కస్పు సబ్ లార్డ్ సాటర్న్ కు మెర్క్యూరీకి సంబంధం ఉందా? సాటర్న్ ఈజ్ ఇన్ ది లేదు ఇక్కడ, మెర్క్యూరీ లేదు. sub of Rahu represents Saturn is in the sub of Rahu. Sub of Rahu. Rahu represents Mercury. ఇది నోట్స్ వచ్చినప్పుడు అంటే ఏమి, మీరు ఇప్పుడు ఇంతకుముందు ఒక రూల్ చెప్పినాడు సార్, పాఠం కూడా చెప్పినాడు. సబ్ ఇక్కడ స్టార్ లార్డ్ గా రాహుకేతువులు వచ్చినప్పుడు ఎలా రాసుకోవాలా, సబ్ లార్డ్ గా రాహుకేతువులు వచ్చినప్పుడు ఎలా రాసుకోవాలా, సబ్ లార్డ్ గా రాహుకేతువులు వచ్చినప్పుడు ఎలా రాసుకోవాలా అని చెప్పేసి. ఇక్కడ చూడండి, మనము ఏ విషయం ఎవరిదండి ఇప్పుడు మనం మాట్లాడింది? ఇదేనా? సాటర్న్ కు మెర్క్యూరీకి సంబంధం. సాటర్న్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు. ఇక్కడ రాహు ఉన్నాడంటే రాహు రిప్రజెంటేటివ్ ఇంకొక రాహు స్లాష్ రిప్రజెంటేటివ్ మెర్క్యూరీ, రాహు అట్లా రాసుకోవాలా. ఈడ రాహు ఈ సబ్లార్డ్ కాలంలో రాహు, దానికి స్లాష్ పెట్టి రాహు మెర్క్యూరీ, ఈ మెర్క్యూరీ రాహు అంటే ఇక్కడ సాటర్న్ అనేవాడు రాహు సభలో ఉన్నట్లే, సాటర్న్ అనేవాడు మెర్క్యూరీ సభలో ఉన్నట్లుగానే భావించాలి. సాటర్న్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ రాహు అండ్ అగైన్ సాటర్న్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. అందుకు రాహు ద్వారా మెర్క్యూరీ వచ్చినాడు, సరిపోయింది. అలాగే 11th కస్పు అంటే జ్యేష్ఠ సోదరి అది సాటర్న్ ఇచ్చినాడు. సాటర్న్ ఇక్కడ 11th కస్పు సబ్ లార్డ్ ఎవరు? వీనస్ కు సాటర్న్ కు సంబంధం చూడాలి. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్, డైరెక్ట్ గా వచ్చింది. ఇట్లా అదృష్టం లక్కీగా వచ్చింది. ఇట్లా వస్తే పర్వాలే. రానప్పుడు మనం ఏం చేస్తాము? రాహుకేతువులు వస్తే వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ ద్వారా ఏమైనా వస్తున్నాయా గమనించాలి. రాహుకేతువులు వచ్చినప్పుడు పైనుండా కళ్ళు పెట్టుకోవాలి. రాహుకేతువులు స్టార్ లెవెల్లో వస్తే ఇక్కడ రాహు వచ్చినాడు అట్లా అంటే ఇక్కడ ఏమి స్లాష్ మెర్క్యూరీ రాహు రాసుకోవాలి. అలాగే ఇక్కడ రాహు వచ్చినాడు అక్కడ అట్లే రాసుకోవాలి. ఇంకా కేతు యాడవాలా ఈడ, అది ఆ రకంగా రాసుకోవాలి. కాబట్టి ఇది మీకు అర్థమైంది అనుకుంటాను ఇంతవరకు. ఎనీ డౌట్? సార్ ఒక చిన్న డౌట్ అండి. ఈ 1710 మన ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ లో చూసాం, ఫైనల్ కన్ఫర్మేషన్ లో లేకపోయినా పర్వాలేదా? పర్వాలేదండి, పర్వాలేదు. నేను మాత్రము ఓన్లీ ఇలాగే చూస్తాను. కొందరు ఫైనల్ కన్ఫర్మేషన్ లో పోయే మహానుభావులు కూడా ఉన్నారు, చేస్తారు. ఒకానొకప్పుడు నేను కూడా అట్లా చేసేవాడినే, కానీ ఇప్పుడు తగ్గించేసా. అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. అంటే ఏమి ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ లో వస్తే చాలు. ఇంకొకటి ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అండ్ కమిట్మెంట్ లో వస్తే చాలు 1710 ఎట్లయినా సరే, అది దృష్టి పెట్టుకోండి. ఒకవేళ రాకపోతే అప్పుడు ఫైనల్ కన్ఫర్మేషన్ వెళ్ళొచ్చా సార్? లేదు, దీంట్లోనే చేయాలి మనం. ఎంత ఇప్పుడు మార్చింది కదా మనం వచ్చేటట్ల అవన్నీ. ఇక్కడ వీనస్ సన్ బదులు వీనస్ పెట్టుకుంటుంది కదా, అట్లా మనం మార్చుకుంటే అయిపోయా. ఏదో ఒక రకంగా మార్చుకోవాలి. అయిపోయిందా ఇంతవరకు? ఓకే సార్. ఇప్పుడు ఇంకొకటి జస్ట్ ఒక స్టెప్ అడ్వాన్స్కి పోదాం. అంటే ఏంటి, చాలా స్లోగా రన్ అవుతా ఉంది. మనము కొంచెం అనివార్య కారణాల వల్ల నేను కూడా సరిగా హాజరు కాలేకపోయినా, పోయిన వారము నాకు పని నుండి నేను రాలేకపోయినాను. ఇంకా సార్ కూడా అయ్యా సెలవు డిక్లేర్ చేయమని చెప్పాను, చేశాడు. అట్లా కొంచెం కుంటుపడింది, ఏమనుకోవద్దండి. అప్పుడప్పుడు జరుగుతుంటది అనివార్య పరిస్థితుల వల్ల. పర్వాలేదు సార్. అదే ఇప్పుడు మనము ఇంకొక విషయం, కొత్త విషయం అంటే ఏంటి, ఈ స్త్రీ జాతకం ఇది, ఈ అమ్మాయి జాతకం. అమ్మాయికి పెళ్లి అయింది. ఎప్పుడైంది? ఆ డేట్ ఇచ్చినాడు 5/3/2009. అయ్యో ఇక్కడ తప్పు కొట్టినా, నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా, ఈ వింశోత్తరి దశ కింద కరెంట్ దశ, దాని కింద డేట్ 1 అని చూడండి. ఆ డేట్ 1 కాడ పెళ్లి అయిన డేటు 5/05/2009.
03/2009 కొట్టి ఇక్కడ షో దశ అనేది క్లిక్ చేయండి. షో దశ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తాయి దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ. ఇక్కడ డేట్లు ఉంటాయి. మనకి ఎప్పుడైంది 5వ తారీఖు అన్నాడు. అదో ఇక్కడ 3/3/2009. ఇది ఎండింగ్ టైం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి ఎండింగ్ డేట్ అండ్ టైం. ఇవన్నీ ఈ డేట్లు టైంలు ఎండింగ్. అంత్యకాలములు అంటారు చూడు, అంత్యము. పంచాంగాల్లో ఇస్తాడు బిగినింగ్ ఎండింగ్ అని. అట్లా ఇది ఎండింగ్ డేట్ అండ్ టైం. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి ఒక్కసారి. అంటే ఏమి, ఇప్పుడు మనకు పెళ్లి అయినది 5/3/2009. ఆ డేట్ నాపొద్దు ఏ దశ, ఏ భుక్తి, ఏ అంతర, ఏ సూక్ష్మ, ఏ ప్రాణాలో జరిగింది అనేది మనకు తెలుపుతుంది. అంటే ఏమి, ఇక్కడ 3వ తారీఖు 3/3/2009 ఉదయం 9:31 ఇంతవరకు 9:31 12 నిమిషాల 205 మిల్లీ సెకండ్ల వరకు ఇదే ఉంటుంది. ఏమి, మెర్క్యూరీ దశ, మెర్క్యూరీ భుక్తి, రాహు అంతర, వీనస్ సూక్ష్మ, శాటర్న్ ప్రాణ ఇంతవరకు ఉంటుంది. మనకు కావాల్సింది 5వ తారీఖు. అంటే ఏమి, ఇక్కడ వస్తుంది, దీంట్లో పడుతుంది. ఈడ అంటే ఈ డేట్ 3వ తారీఖు నుంచి ఈ టైం నుంచి 6వ తారీఖు ఈ టైం వరకు అన్నీ ఒకటే. ఇదే ప్రాణాలో వస్తుంది. మెర్క్యూరీ, రాహు, వీనస్, మెర్క్యూరీ. ఇది అంటే ఏమి, ఈ అమ్మాయికి వివాహమైనప్పుడు 5/3/2009లో వివాహమైంది. అప్పుడు ఎక్కడ దశ, మెర్క్యూరీ దశ, భుక్తి, మెర్క్యూరీ భుక్తి, అంతర, రాహు అంతర, సూక్ష్మ, వీనస్ సూక్ష్మ, ప్రాణ వచ్చేసి మెర్క్యూరీ. ఇవి రాసుకోండి. 5/3/2009లో వివాహమైంది. అప్పుడు ఆ పీరియడ్ ఏమి, బుధ దశ, బుధ భుక్తి, రాహు అంతర, వీనస్ సూక్ష్మ, బుధ ప్రాణ, మెర్క్యూరీ ప్రాణ. అంటే మెర్క్యూరీ/రాహు/వీనస్/మెర్క్యూరీ అంటే దశాభుక్తి అంతర. ఎట్లయినా రాసుకోండి మీరు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏమి, ఇప్పుడు మీరు రెక్టిఫై చేసిన తర్వాత పెళ్లి రెక్టిఫై చేసినాక పెళ్లి మ్యారేజ్ ఈవెంట్ ఇచ్చినాడు. ఆ మ్యారేజ్ ఈవెంట్ మీరు ఎలా వెరిఫై చేయాలంటే ఈ రకంగా చేయాలా. మ్యారేజ్ ఈవెంట్ డేట్ మీకు తెలిసింది. డేట్ తెలిసినప్పుడు ఇక్కడ వేస్తారు. డేట్ వచ్చి ఇక్కడ షో దశ అంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఎత్తుక్కోవాలి ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంది మనము ఈ డేటు అనేది. అంటే ఇవి మెర్క్యూరీ, రాహు, వీనస్, మెర్క్యూరీ. ఈ దశాభుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ అయింది. ఇక్కడ పెళ్లి అయింది. కానీ మ్యారేజ్ ఈవెంట్ కాబట్టి మనం ఇంతకుముందు ముచ్చటించుకున్నాము. ఏమి, మీకు మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేయడానికి. అసలు ఈ చాట్ తీసుకుంటానే రెక్టిఫై అయింది, బాగానే ఉంది. ఈ చాట్లో మ్యారేజ్ అనేది ప్రామిస్ ఉందా లేదా అంటే ఏం చేసేవాళ్ళం మనము, లగ్నా కస్ప్ సబ్లార్డు, 7th కస్ప్ సబ్లార్డు, మ్యారేజ్కి 7 ప్రైమరీ కస్ప్, 5 and 11 సపోర్టింగ్ కస్ప్. ఇవి గుర్తుపెట్టుకోండి. మ్యారేజ్కి ప్రైమరీ కస్ప్ 7, 5, 11 సపోర్టింగ్ కస్ప్. మ్యారేజ్ అంటేనే గుర్తుకు రావాల్సినది. వెంటనే మనకు గుర్తుకు రావాల్సిందే, మీ చాట్ రెక్టిఫై చేసినారు, బాగానే ఉంది. అక్కడ దాంట్లో ప్రామిస్ ఉందా లేదా, మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా. మ్యారేజ్ ప్రామిస్ లేకపోతే ఆ చాట్లో ఆ జాతకునికి అది అనుభవించేటువంటి యోగ్యత ఉండదు. వెన్ దెర్ ఈజ్ నో ప్రామిస్ ఇన్ ద చాట్ ఇట్ విల్ నెవర్ అక్కర్ ఇన్ హిజ్ లైఫ్. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము మ్యారేజ్ ఉందా లేదా ఈ అమ్మాయి జాతకంలో అంటే లగ్నా కస్ప్ సబ్లార్డు అండ్ 7th కస్ప్ సబ్లార్డు వీనస్. ఈ వీనస్ను పరిశీలించండి. వీనస్ అనేటువంటి వాడు ఇన్వాల్వ్మెంట్లో అంటే స్టార్ లెవెల్ ఇన్వాల్వ్మెంట్లో 5 and 11 మనకు కావాల్సినవి ఏంటివి 5, 7, 11. దాంట్లో చూడండి ఇక్కడ 5, 11 ఉంది. 5, 11 ఇన్వాల్వ్మెంట్లో ఉంది కదా. కమిట్మెంట్లో 7 and 11 అని చూడండి. 7 and 11 ఉంది. 5, 11 ఇన్వాల్వ్మెంట్లో ఉంది. కమిట్మెంట్లో 7 and 11 ఉంది. అంటే ఇట్లా ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్లో మనకు కావాల్సినవి వచ్చినాయంటే
ఇది ఎన్సి అంటారు, నెసెసరీ కండిషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్ అని. నెసెసరీ కండిషన్ అంటారు దీన్ని. అంటే ఇన్వాల్వ్మెంట్లో మనకు కావాల్సిన హౌసెస్ ఉండాలి, కమిట్మెంట్లో కూడా మనకు కావాల్సిన హౌసెస్ 1 or 2 ఉన్నా చాలు. ఇక్కడ 1 ఉండి ఇక్కడ 2 ఉన్నా సరే, ఇక్కడ 2 ఉండి ఇక్కడ 1 ఉన్నా సరే, ఎట్లయినా సరే ఎన్ని ఉన్నా ఇది ఎన్సి అంటారు, నెసెసరీ కండిషన్ అంటారు. అంటే ఏమి, స్టార్ లెవెల్ సబ్ లెవెల్లో మనకు కావాల్సిన హౌసెస్ చూపిస్తే దాన్ని నెసెసరీ కండిషన్, దాన్ని బ్రీఫ్గా ఎన్సి అంటాం. ఎన్సి ఉండాలి, ఎన్సి ఉంది. తర్వాత ఈసీ అంటే ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 or 7 or 11 ఉంది. 11 అని చూడండి, 5 or 7 or 11. అప్పుడేమి, ఈ వీనస్కు 17 కస్ప్ సబ్లాడ్ వాడు వీనస్, వానికి ఎన్సి ఉంది, ఈసీ ఉంది. ఎన్సి ప్లస్ ఈసీ అంటే ఇది మంచి ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేట్ అవుతుంది. ఇది ఎన్సి అండ్ ఈసీ, నెసెసరీ కండిషన్ అండ్ ఎసెన్షియల్ కండిషన్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్సి ఈసీ అంటే ఏమి దెబ్బా అని కన్ఫ్యూజ్ కావాకండి. ఇంకా మీదట మనము ఎన్సి ఈసీ అనేదే వాడుకుంటుంటాం ఎక్కువగా. సరే, కొన్నాళ్ళు అర్థమయ్యేంత వరకు మనము క్లియర్గానే చెప్పుకుందాం, నెసెసరీ కండిషన్ అండ్ ఎసెన్షియల్ కండిషన్ అని. అది అంటే లగ్నా కస్ప్ సబ్సబ్లాడు, 7th కస్ప్ సబ్సబ్లాడు ఏ ప్లానెట్ అన్నా కానీ ఇక్కడ మనకు అదృష్టవశాత్తు ఒకటే అయినాడు కాబట్టి ఆ ఒక్కడిని చెక్ చేస్తే 5-11 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో 7-11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 11 ఉంది. కాబట్టి ఓకే, ప్రామిస్డ్. ఈసారి ఇక్కడ 7, ఇక్కడ నెగేషన్ ఉంది, ఇక్కడ 6 ఉంది, ఈడ 6 ఉంది, అవి మనకు అనవసరం. ఇది ఆల్రెడీ హ్యాపెండ్ ఈవెంట్. ఇట్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్. మీరు ఏం చేస్తున్నారు, రెక్టిఫై చేసి ఈ ఈవెంట్ చెక్ చేస్తున్నారు. బర్త్ టైం రెక్టిఫికేషన్ చెక్ చేస్తున్నారు మీరు. అంటే యు ఆర్ జస్టిఫైయింగ్ ది ఈవెంట్, దట్స్ ఆల్. ఇక్కడ మీరు లోతుకు పరిశీలించాల్సిన పనిలా. లోతుకు పోవాలంటే మీరు దశ, భుక్తి, అంత్ర, సూక్ష్మ వీటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు ఇంతకుముందు మనము చెప్పుకున్నాం. మీకు మ్యాగజైన్లో కూడా పబ్లిష్ అయింది, అవి డౌన్లోడ్ చేసుకొని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకోండి అన్నాం. అది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నేనే డిక్టేట్ చేస్తాను, శుభ్రంగా తెలుగులో రాసుకుందరు. మీరు ఆ రూల్స్ నేను చెప్పడం లేదు ఇప్పుడు. దిస్ ఈజ్ ఓన్లీ జస్టిఫికేషన్ ఆఫ్ ఎన్ ఈవెంట్, హౌ టు జస్టిఫై అనేది మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ మీరు మ్యారేజ్ ఈవెంట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ కొడితే వస్తుంది షో దశ, అంటే మెర్కురీ దశ, మెర్కురీ భుక్తి, మెర్కురీ అంతర, సూక్ష్మ ప్రాణ, ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఇవి నోట్ చేసుకుంటారు. మీరు ఇక్కడ పెద్ద చాప్టర్ పై చూడాలి. ఇప్పుడు మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్ అయిపోయింది, మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. కానీ అయ్యింది కదా, మనకు అయినటువంటి దాన్ని చెక్ చేస్తున్నాం. ఏమి, ఇప్పుడు మెర్కురీ దశ మెర్కురీ భుక్తిలో అయ్యింది. చూడండి, మెర్కురీ అనేటువంటి వాడు చూడండి, ఇక్కడ 7-11 ఉందా ఇన్వాల్వ్మెంట్లో, 7-11 ఉంది. ఇన్వాల్వ్మెంట్లో 7-11 ఉంది, కమిట్మెంట్లో 11 ఉంది. అంటే ఇక్కడ ఎన్సీ ఉన్నట్లే కదా. 7-11 ఎన్సీ ఉంది. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో 11 ఉంది. ఓకే, అంటే ఏమి, మెర్కురీ అనేటువంటి వాడు దశాభుక్తి, ఇంకోడు ప్రాణాలో ఉన్నాడు. మెర్కురీ దశ, భుక్తి, ప్రాణ 3 మెర్కురీనే అయినాడు. కాబట్టి మెర్కురీని మనం చెక్ చేస్తే ఇక్కడ 7 and 11, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో కూడా 11 ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఓకే. ఈ నెగేషన్స్ ఈ 6, 4, 6, 12 ఉన్నాయంటే అవి ఏమీ కావు. అవి లేట్ మ్యారేజ్కి ఆలస్యం జరగడంలో, పెళ్లి జరగడంలో ఆలస్యము, అవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఇది యాక్చువల్గా కూడా ఆలస్య వివాహమే. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కేవలము మనము రెక్టిఫై చేసి ఈవెంట్ను ఎలా జస్టిఫై చేయాలి అని ఒక్క ఈవెంట్ను చూపిస్తున్నా మీకు. అంటే అదనంగా భారం కాకుండా ఎప్పటికప్పుడు సింపుల్గా మెర్కురీ దశాభుక్తి ప్రాణ వాడే మెర్కురీ. తర్వాత రాహు అంతరాలో, ఇక్కడ చూడండి, రాహు అంతరాలో, రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు అండ్ సబ్ ఆఫ్ మూన్ అండ్ సబ్ ఆఫ్ సన్. ఇక్కడ చూడండి, ఇన్వాల్వ్మెంట్లో అంటే స్టార్ లెవెల్లో ఇక్కడ ఈ కాలంలో 5-7 ఉంది, 5-7. కమిట్మెంట్లో 5-7 ఉంది. అంటే ఏమి, ఇక్కడ ఎన్సీ దండిగా ఉంది, 5-7 వచ్చింది. ఓకే, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 లేదు, 7 లేదు, 11 లేదు. అయినా
మనము భయపడాల్సిన పని లేదు. ఎందుకు మీకు ఇంతకుముందు క్లాస్లోనే చెప్పింటాను, మీకు గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ 5-7 ఇక్కడ 5-7-11 ఏ వచ్చినా కూడా ఎన్సీ ఉండి ఈసీలో 5-7 ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 or 7 or 11 లేనప్పటికీ ఫేవరబుల్ హౌసెస్ మీరు ఆ టేబుల్ పెట్టుకోండి. ఫేవరబుల్ హౌసెస్ ఏమి ఆ 7కు 5-7-11కు చూడండి. 7కు ఏం ఫేవరబుల్ హౌసెస్ 7, 9, 11, 3, 5 3 ఉందా దాంట్లో 7కు. అలాగే 5కు చూడండి 5, 7, 9, 1, 3 దాంట్లో ఒక 3 వచ్చిందా, 1 వచ్చింది, 3 వచ్చిందా, 1 ఉంది, 3 ఉంది ఇక్కడ ఫేవరబుల్ హౌస్. 11కు చూడండి 11, 1, 3, 7, 9 ఫేవరబుల్ హౌసెస్. టేబుల్ ఉంటుంది కదా, మీ దగ్గర టేబుల్ లేదా? లేదు. ఉంది సార్ చూపిస్తా. టేబుల్ ఉంది. ఇలా చూడండి సాఫ్ట్వేర్లోనే ఉంటుంది. ఇది ఫేవరబుల్ 7th హౌస్కు ఫేవరబుల్ 3, 5, 7, 9, 11 ఇక్కడ 3 వచ్చిందా మనకు ఫేవరబుల్ హౌస్ ఫైనల్ కన్ఫర్మేషన్లో. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో ఎవరిని మనము చూస్తూ ఉండేది? రాహును ఇన్వాల్వ్మెంట్లో 5-7 ఉంది, కమిట్మెంట్లో 5-7 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో నో 5, నో 7, నో 11 లేనప్పటికీ అక్కడ ఫేవరబుల్ హౌసెస్ వచ్చినాయా లేదా చూసుకోవాలి. 1, 3 ఉంది. ఇక్కడ చూడండి 7కు 3 ఫేవరబుల్ హౌస్ 3 వచ్చింది, వెరీ గుడ్. తర్వాత 5 కూడా చూడండి సపోర్టింగ్. 5కు చూడు 1, 3 1, 3 5, 7, 9 1, 3 ఉంది, 1, 3 ఉంది కాబట్టి ఓకే. తర్వాత 11కు చూడండి 1, 3 ఉంది, ఇదిగో 1, 3 ఉంది. కాబట్టి ఇక్కడ 5, 7, 11 లేవు అని చెప్పేసి మీరు గగ్గోలు పెట్టి అబ్బా రాలేక సార్ ఎట్లా సార్ అని భయపడాకండి. కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి సహజంగా ఆతృత అనేది ఉంటుంది, మనిషికి ఉన్నదని కాదు. అంత మాత్రంతో మనము వర్రీ కాకండి. ఇక్కడ రానప్పటికీ ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్లో వచ్చిన తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 or 7 or 11 లేనప్పటికీ ఫేవరబుల్ హౌసెస్ ఉంటే తీసుకోవచ్చు. అలాగా. ఇంకొకటేమి, రాహుకేతువులను విశ్లేషించేటప్పుడు రాహు యొక్క ఇది తీసేస్తాను. ఇది ఇప్పుడు రాహుకేతువులను విశ్లేషించేటప్పుడు రాహు వచ్చినప్పుడు రాహు రిప్రజెంటేటివ్స్ ఇక్కడ రాహు రిప్రజెంట్స్ మెర్క్యూరీ అంటే రాహు మెర్క్యూరీ కూడా రిప్రజెంట్ చేస్తాడు. మెర్క్యూరీ కూడా చూడండి, ఇంతమందే చదువుకున్నాం మనం, ఇంతమందే చూసాం. మెర్క్యూరీ ఇక్కడ 7, 11 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఓకే. అలా అంటే ఏమి, రాహు వచ్చినప్పుడు రాహు ద్వారా చూస్తాము, రాహు రిప్రజెంటేటివ్స్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు, తప్పేమి లేదు. తర్వాత ఇప్పుడు దశాభుక్తి అంటే మెర్క్యూరీని చూసినాం, రాహుని చూసినాం. ఇంకా ఎవరో ఒకరు మిగిలినారు, ఎవరబ్బా? వీనస్ ముందరే 7th సబ్ లార్డ్ కాబట్టి వీనస్ ఇదిగో వీనస్ ను మనం ఆల్రెడీ చూసినాం. ఎందుకు ఎన్నిసార్లు చెక్ చేసినాం? వీనస్ 1, 7 సబ్ లార్డ్. ఇదిగో 5, 11 ఉంది, ఇక్కడ 7, 11 ఉంది, ఇక్కడ 11 ఉంది. కాబట్టి ఈ రకంగా మీరు చెక్ చేయాలి. మీరు చెక్ చేయాల్సిన విధానం ఇది. అంటే ఏమి, బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసి ఒక ఈవెంట్ ఇచ్చినారు అంటే దాన్ని ఎలా జస్టిఫై చేయాలా అంటే ఈ రకంగా చూడాలి. ఇది మీకు ఇంట్రెస్ట్ కలగడానికి పెద్దగా బండబెట్టడంలా అన్ని ఒకే రోజు చెప్పడం లేదు. డోంట్ వరీ, స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం చిన్నగా. మనమేమి ఈ కోర్స్ అయిపోతుందబ్బా, ఈ 3 నెలలకు అయిపోవాలా, ఈ 2 నెలలకు అయిపోవాలా అనే ఏమి లేదు, నియమం లేదు. ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలనే భయం లేదు. మా అమ్మ మా నాయనతంతా అదే నన్ను అరుస్తారనే భయం లేదు. అందరు సీనియర్ సిటిజన్సే. మనం ఎవ్వరూ ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. దేనికి వద్దు, మీరు వనకాకండి, తొడకాకండి, బెనకాకండి. మనము హాబీగా నేర్చుకుంటున్నాం. ఇది మనకు హాబీ, తప్పేమి లేదు. కానీ నేర్చుకునేది ఏదో పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. మనం 2 అక్షరాలు నేర్చుకున్నా, ఏబిసిడీలు నేర్చుకున్నా, ఆ 4 అక్షరాలు నేర్చుకున్నా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దాంట్లో మనము షైన్ అవుతాం. అది నా ఉద్దేశం. అంటే ఏమి, ఇప్పుడు రెక్టిఫికేషన్ ఆఫ్ బర్త్ టైం అనేది ఏమి, వాళ్ళు ఇచ్చినటువంటి టైము, డేటు అవి నోట్ చేసుకోవాలా.
తర్వాత జెనరికల్ కనెక్షన్స్ ఏమన్నా ఇచ్చినారా నోట్ చేసుకోవాలా, పాస్ట్ ఈవెంట్స్ ఏమన్నా ఇచ్చినారా నోట్ చేసుకోవాలా, డెత్ ఈవెంట్స్, పాస్ట్ ఈవెంట్స్లో డెత్ ఈవెంట్స్ వస్తాయి, తర్వాత ఎంప్లాయ్మెంట్ అంటే సర్వీస్లో చేరినటువంటి డేట్, జాయినింగ్ డేటు, తర్వాత సస్పెండ్ డేటు, ఇట్లా రకరకాలు ఉంటాయి. రకరకాలు వాళ్ళు చదివిన చదువులు, డాక్టరేట్ ఒక సంవత్సరం తీసుకుంటాడు, పీటీ ఒకసారి తీసుకుంటాడు, ఇట్లా రకరకాలు ఉంటాయి. అవి మెయిన్ ఇన్సిడెంట్స్ అన్నీ కాదు, మెయిన్ ఇన్సిడెంట్స్ జీవితంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఇన్సిడెంట్స్ను మనము చెక్ చేయడము నేర్చుకోవాలి. అంటే ఆ పాస్ట్ ఈవెంట్స్తో బర్త్ టైంను రెక్టిఫై చేయాలి. ఇలా రెక్టిఫై చేసిన తరువాత మీరు రాబోయేటువంటి ఫ్యూచర్లో కూడా జరిగే ఈవెంట్స్ టాలీ కావాలా. దెన్ ఓన్లీ ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రెక్టిఫికేషన్ ఆఫ్ బర్త్ టైం అంటారు దాన్ని. ఇప్పుడు మనకు లభ్యమైనటువంటిది ఏమి, గివెన్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినాడు, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చినాడు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇచ్చినాడు, సెక్స్ ఇచ్చినాడు, అంటే లేడీనా మేలా ఫీమేలా ఇచ్చినాడు మనకు కావలసిన పర్టికులర్స్. తర్వాత కనిష్ట సోదరి నక్షత్రం ఇచ్చినాడు, తల్లి నక్షత్రం ఇచ్చినాడు, తండ్రి నక్షత్రం ఇచ్చినాడు, జ్యేష్ఠ సోదరి యొక్క నక్షత్రం ఇచ్చినాడు. అంటే జెనరికల్ కనెక్షన్స్ 4 వచ్చినాయి, 4 జెనరికల్ కనెక్షన్స్ వచ్చినాయి. ఇక్కడ ఒక మ్యారేజ్ ఈవెంట్ ఇచ్చినాడు, ఇంకా ఏమి ఇవ్వాలా మనకు అంటే ఇవి ఎలా రెక్టిఫై చేయాలా, మీకు ఇచ్చినటువంటి డేటాను రాసి పెట్టుకొని స్టెప్ బై స్టెప్ ఇస్తానే ముందు ఇచ్చినటువంటి డేటు టైము లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కరెక్ట్గా నోట్ చేసుకొని మీరు చార్ట్ నిర్మించుట. ఫస్ట్ కన్స్ట్రక్ట్ ద చార్ట్ అకార్డింగ్ టు ది గివెన్ పర్టికులర్స్, ఫస్ట్ స్టెప్. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేస్తారు, 1-7-10 రూల్స్ చెక్ చేసుకోండి. తర్వాత లగ్న అసెండెంట్ సబ్సబ్ వీనికి చూడండి 3 స్టార్ లార్డ్కు. తర్వాత ఈ లగ్న ఇది ఆర్క్ రూల్, ఆర్క్ టాలీ కావాలి. అంటే ఏమి, ఇది లగ్నము పురుష రాశిలో పడితే అది జన్మ కూడా పురుష రాశి అయిందనుకో, జన్మ అంటే నేటివ్ కూడా పురుషుడు అయితే మేల్ ప్లస్ మేల్ ఈజ్ ఈక్వల్ టు <50%. ఇక్కడ స్త్రీ రాశిలో పడింది లగ్నం, జాతకురాలు కూడా స్త్రీనే, కాబట్టి ఫీమేల్ ప్లస్ ఫీమేల్ <50% ఉండాలి ఆర్క్. అంతకుముందు మోర్ దాన్ 50% ఉండాలి, 99 ఎంతో 98 ఉండేప్పుడు. దాన్ని మనము <50% తెచ్చుకున్నాము. అలా ఇవైనాక జెనరికల్ కనెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకోండి. తర్వాత ఈవెంట్స్కు పోండి. ఈవెంట్స్కు ప్రతి దానికి గుర్తుండాలా. మ్యారేజ్ అంటే 5-7-11 గుర్తుకు రావాలా. ప్రైమరీ కస్ప్ 7, 5-1-11 సపోర్టింగ్ కస్ప్. అలాగే బర్త్ చైల్డ్ బర్త్కు 5 ప్రైమరీ కస్ప్, 2-1-11 సపోర్టింగ్ కస్ప్. జాబ్ 2-6-10 ప్రధానమైనటువంటి కస్పు 10 ప్రొఫెషన్. ఆ 10th కప్ సబ్ లార్డ్ కనుక 6ను ఇండికేట్ చేస్తే, 6 and 10 ఇండికేట్ చేస్తే వాడు జాబ్ వైపు వెళ్తాడు. అదే 7ని ఇండికేట్ చేస్తే బిజినెస్, ఇండిపెండెంట్ బిజినెస్ వైపు వెళ్తాడు అని చెప్పి మనము నిర్ధారించాలని తర్వాత వస్తాయి. అలా నిర్ణయించుకోవాలి. అంటే ఏమి, గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ అనేటివి గుర్తుపెట్టుకోవాలా. అదే ఫారెన్కి అయితే 3912 అదే జైలుకి అయితే 3812 ఇంప్రిజన్మెంట్. ఒకసారి చెప్పుకున్నాం అది 3812. అట్లా గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ మీకు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు ఒకవేళ మీకు గుర్తు రాలేదు అంటే ఇక్కడ పోండి, ఇక్కడ పోయి ఇక్కడ మీరు చేస్తే కనుక ఇక్కడ మీకు దొరుకుతాయి. ఫేవరబుల్, అన్ఫేవరబుల్ అవి దొరుకుతాయి. ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యారేజ్ కదా, మ్యారేజ్ ఇదిగో మ్యారేజ్ ఇక్కడ 7th కాస్ట్కు ఫేవరబుల్ హౌసెస్ ఏమి 3, 5, 7, 9, 11 ఫేవరబుల్ హౌసెస్. న్యూట్రల్ హౌసెస్ 4, 8, 12. అన్ఫేవరబుల్ హౌసెస్ 1, 2, 6, 10. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలా మీరు. రేపు నెక్స్ట్ రాబోయేటువంటి క్లాసుల్లో అన్ఫేవరబుల్ అవి, ఫేవరబుల్ అవి ఇవి చూసుకుంటే మీరు ఒక్కొక్క ప్లానెట్కు తూకం వేసే విధానం వస్తుంది. నెక్స్ట్ ఇంకా లోపలికి దిగుతారనమాట. అట్లా అప్పుడు చాలా కష్టం. ఇది మ్యారేజ్కి చూడండి, ఇది ప్రైమరీ కస్ప్ 7, సపోర్టింగ్ కస్ప్ 5-1-11 ఇక్కడనే ఇచ్చినట్టు వాడు. అట్లా సెకండ్ చైల్డ్ కూడా ఇదే 7 ప్రైమరీ కస్ప్, 2-11. అదే ఫస్ట్ చైల్డ్కి అయితే ఫస్ట్ చైల్డ్కు 5 వస్తుంది ఇక్కడ ప్రైమరీ కస్ప్. ఇదిగో ప్రైమరీ కస్ప్ 5,
211 సపోర్టింగ్, అట్లా అన్నీ ఇక్కడనే దొరుకుతాయి మీకు. కానీ ప్రతిసారి విండో అది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి అసలుది పోట్టుకుంటారేమని భయం. అందుకు ఇవన్నీ మీకు చూపించకూడదు. ఎందుకంటే ఒకటి పోయి ఒకటి నొక్కినారనుకో ఏమన్నా అయితే మళ్ళా కష్టం, మధ్యలో ఆగిపోతుంది మీ వర్క్. అందుకు మీరు అన్నీ ఒక టేబుల్ మాదిరి పెట్టుకొని దగ్గర పెట్టుకుంటే పక్కన మీ టేబుల్ విశ్లేషణ చేసేటప్పుడు సరిపోతుంది. నేను ప్రతి బుక్లో కనిపించుకుంటాను ఇది ఫేవరబుల్, అన్ఫేవరబుల్, న్యూట్రల్ అనేటువంటి టేబుల్ను ప్రతి బుక్లో కనిపించుకుంటాను నేను. ఏ బుక్ చూస్తే అప్పుడు ఎందుకు మనకు అన్ని నోటికి రావు. మనమేం పిల్లలం కాదు భయం చేయడానికి, గుర్తు పెట్టుకోవడానికి. మనము వయసు వచ్చిన వాళ్ళమే, అందరూ 60-70 దాంట్లో ఉన్నారు. మన దాంట్లో ఆల్ ఆర్ మెజారిటీ పీపుల్ ఆర్ రిటైర్డ్ పర్సన్స్. కాబట్టి జ్ఞాపకము ఉండడం కష్టం. తప్పు లేదు, మీరు కాగితంలో రాసుకొని టేబుల్ మీద పెట్టుకోండి, లేదా ప్రతి బుక్లో కనిపించుకోండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు చూసుకోవచ్చు. ఈ రకంగా మీరు చేయండి, మీరు బాగుపడుతున్నారు, వస్తుంది. ఓకేనా సార్? ఒక డౌట్ సార్. చెప్పు నాయన. ఎవరు పేరు చెప్పు, నీ పేరు చెప్పి చెప్పు. సార్ నా పేరు రమేష్ బాబు సార్. పి రమేష్ సార్. ఇది మామూలుగా ప్రామిస్ గురించి చెక్ చేసేటప్పుడు 7th కస్ప్ సబ్లార్డ్ కి స్టార్ లెవెల్లో, సబ్ లెవెల్లో, సబ్ లెవెల్లో అన్ని మనకు సిగ్నిఫికేషన్స్ పర్ఫెక్ట్ గా ఉండి ఒక లగ్నా కస్ప్ సబ్లార్డ్ కమిట్మెంట్ లో 2, 4, 6, 8, 10 కనుక ఉన్నట్టయితే దాన్ని పెళ్లి అవదు అని చెప్పొచ్చా? అట్లా చెప్పలేము. అది అట్లాంటివి వస్తాయి. నేను నెక్స్ట్ చెప్తాను, క్లాస్లో వస్తాయిలే నీకు. ఇవన్నీ వస్తాయి, ఏం పర్వాలే. ఇప్పుడు నీకు ఈరోజు సన్నివేశం వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ 5, 7, 11 లేనప్పటికీ మనం దీన్ని తీసుకున్నాం. అటువంటిది ఇంతకుముందు క్లాస్లో చెప్పినా నేను మీకు. మీరు విన్నారు, రమేష్ గారు మీరు విన్నారు ఆ క్లాసు. మీకు కావాలంటే రెక్టిఫికేషన్ యువర్ ట్రూ హారోస్కోప్ అనేటువంటి పుస్తకంలో ఉంది. అది మీకు ఆ ఈక్వేషన్ కూడా చూపించినాను, చెప్పినాను, కానీ మీరు మర్చిపోయినారు. అది ఆ సన్నివేశం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు వద్దు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం పోవాలా. ఓకే సార్, ఓకే సార్. సార్ ఇక రికార్డింగ్ ఆపేద్దాం సార్. అయిపోగొట్టు.